సరే. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చినట్టయితే కామెంట్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ చేయండి. ప్రభు కొండ వారు ఏమంటున్నారంటే పృథివీ తిరగట్లేదు అనేటువంటి అభిప్రాయంతో అనేక మత సంప్రదాయాలు వెలుస్తున్నాయి అని వారు అంటున్నారు. అమ్మా, మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. వారు తిరగట్లేదని వారు అనుకుంటున్నారు అంటే మీ అభిప్రాయం తిరుగుతున్నదని మీరు స్వయంగానే చెప్తున్నారు. కాబట్టి వారి అభిప్రాయంతో మనం ఏకీభవించాల్సిన పని లేదు. వాళ్ళకు అంతవరకే తెలుసు, వాళ్ళు అజ్ఞానంలోనే ఉన్నారు. దానికి సమయం పడుతుంది. వీరికి వారి యొక్క కర్మాశయం పరిపక్వమైనప్పుడు వారికి జ్ఞానోదయం కలుగుతుంది. అందుగురించి వారు ఏదో అనుకుంటున్నారని చెప్పేసి మీరు బాధపడాల్సిన పని లేదు. మీకు విజ్ఞానం తెలుస్తున్నది కదా, మీరు వీడియోలు వింటున్నారు కాబట్టి, ఆర్య సమాజ సంపర్కంలో ఉన్నారు కాబట్టి మీకు విషయం తెలుస్తుంది. ఇంకా శ్యామలయ్య గారు, మీరు చెప్తుంటే ఇంకేదో అనిపిస్తుంది. మీరు చెప్పేది అలం అని మునిగారు చెప్పమన్నారు, మీరు అలోం అలోం అంటున్నారు. అలం ఓం అలం ఓం అనడానికి పోయి అలోం అలోం అంటే అది ఇంకే వేరే అర్థం వస్తుంటుంది. ఓం అనేది విడిచిపెట్టండి, అలం అని చెప్పండి. అక్కడ ఆపడం వరకే. వారు అలం అన్నదానికి ఆపండి, సరిపోయింది, ఇంతవరకే ఆపండి అనేది అభిప్రాయం. ఓం అనేది మీకు అలవాటు అయిపోయింది, అది నిజమే, అది మంచిదే. కానీ వీరేమంటున్నారంటే ఆపండి అనే భావాన్ని చెప్పడానికే వారు అలం అంటున్నారు. ఇంకా ఓం అనే సంకేతం కూడా మంచిదే, కానీ దాంతో కలిపితే ఏమవుతుందంటే అలో అలో అది వేరే అర్థానికి వస్తుంది. స్టార్టింగ్ లో ఓం అంటాం కదా, ఓం అంటాం. తర్వాత అనేది ఆరంభంలో అనండి, ప్రారంభించేటప్పుడు అలం అంటే సరిపోతుంది. అలం అల్లం. ఇక శాబ్దిక జ్ఞానం వేరు. మునిగారు చాలా ఉత్తమంగా వర్ణిస్తున్నారు. శ్యామలయ్య గారు, మీరు చెప్పేది ఇవాళ చాలా లోతుగా చెప్పారు. చెప్పినప్పుడు ఏమనాలంటే తండ్రి కొడుకుల సంబంధం చెప్పేటప్పుడు యథా పిండి తథా బ్రహ్మాండి అనే శబ్దం మీరు వాడారనుకోండి, ఇక అది బండగుర్తు అన్నట్టుగా చెదిరిపోదు. అంటే మనము పిండ సృష్టిలో మనం ఎట్లయితే చూసుకున్నామో తండ్రి ఉంటేనే కొడుకులు సంతానం కలగడం, అదే రూపకంగా బ్రహ్మాండంలో భగవంతుడు ఉంటేనే ఈ యొక్క 84 లక్షల జీవరాశుల యొక్క సృష్టి వ్యవస్థ, అండపిండ బ్రహ్మాండంలో యొక్క సృష్టి యొక్క వ్యవస్థ అనేది చెప్పుకొస్తున్నారు. మునిగారు చాలా లోతుగా ఆలోచిస్తున్నారు. అయితే ఇది ఆలోచన వరకే. అనుభవంలోకి రావడానికి దయానంద సరస్వతి సన్యాసాశ్రమంలో ఈ సాక్షాత్కారం గురించి చెప్తున్నాడు. దానిని గుర్తుపెట్టుకోండి, అది ఉపనిషత్తులో వచ్చింది, ఇహపరలోకంలో కూడా ఉన్నది. ఈ యొక్క రహస్యాన్ని సాక్షాత్కారం అయినటువంటి వారికి అనుభవం ఏ రకంగా కలుగుతుంటది. సమాధి నిర్ధూతమలస్య చేతసో నివేశితస్యాత్మని యత్ సుఖం భవేత్ న శక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం తదంతఃకరణేన గృహ్యతే. ఇది అంతఃకరణం ద్వారా
అనుభవంలోకి వస్తుంటుంటది ఈ సాక్షాత్కార ప్రక్రియ అనేటువంటిది. అయితే ఈ సాక్షాత్కారంలో అనుభవపేతంగా ఏం తెలుస్తుంటదని అంటే నీహార ధూమ అనల అర్క ఖజ్జోత శశీనాం. నీహారము నీహార ధూమ పొగవలే మంచు వలె. నీహారం అంటే తుంపరుగా పడేటువంటి మంచు. ఈ లక్షణాలు కనిపిస్తాయి. ధూమ పొగ లేచి వస్తున్నట్టుగా, ఎండమావుల్లాగా, మరియు ఈ యొక్క చంద్రుని వెన్నెల, పండు వెన్నెల, మరియు మిట్ట మధ్యాహ్నం సూర్యుడు ఏ రకంతో ఉంటాడో ఆ విధంగా, ఇంకా పిల్లగాలి చల్లగా వీచే చిరుగాలి అనేటువంటి వారు గేమ్ అల్లారు కదా. ఆ చిరుగాలి ఎవరినైతే ప్రభావితం చేస్తుంటారో ఈ లక్షణాలు వారికి ధ్యానం చేస్తున్నప్పుడు కనబడాలి. ఓం ప్రకాష్ ఇవి ఈ లక్షణాలను ఎందుకు చెప్పట్లేదు అని అంటే, నటన చెప్పుకుంటూ వస్తుంటారు. వెలిగే దీపం, ప్రకాశము, కాంతి ఈ యొక్క బ్రికుటి స్థానంలో మనకు కనబడాలి. అప్పుడు మన సాక్షాత్కారం అనేటువంటిది వ్యావహారికంగా అనుభవంలోకి వస్తున్నది అనేటువంటిది బండ గుర్తు, ఇక దాన్ని చెదిరిపోనటువంటిది. అందు గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఇవి అనుభవంలోకి రావాలి. ఇది వరకు ఈ ఓం ప్రకాష్ చెప్తున్నటువంటిది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, ఉపనిషత్తు ద్వారా ఆయన వ్యక్తిగత అభిప్రాయం. దానిని మీరు వింటున్నారు, మీ మనసులో ఉంటున్నది, అది మీరు చెప్పుకొస్తున్నారు. కానీ మన అనుభవంలోకి రావాలి. భగవంతుడు చూపిస్తున్నాడు కదా, చెరుకు గడ నేను తిన్నా తీపిగానే ఉంటుంది, నాకు తీపిగా ఉన్నప్పుడు మీరు తింటే మీకు కూడా తీపిగానే ఉండాలి. ఉసిరికాయ నేను తింటే పుల్లగా ఉన్నప్పుడు మీకు కూడా పుల్లగానే అనిపించాలి. నిమ్మకాయ పుల్లగా అనిపించాలి. మిరపకాయ నాకు కారంగా అనిపిస్తే మీకు కూడా అనిపించాలి. ఆ రకంగా ఈ శాస్త్రీయత ఏంటంటే మనల్ని భ్రమలోంచి బయటకు రప్పించడానికి సూటిగా సరైనటువంటి దిశలో నడిపించడానికి శాస్త్రాన్ని వినియోగించుకోవాలి. అంతేగాని ఆ శాస్త్ర ప్రమాణాలే అని కాదు, మన అనుభవం మనకు కూడా రావాలి. మనకు తెలిసిన రోజు అది నిజమైనటువంటిది. అప్పటి వరకు ఇది ఎదుటివారి పైత్యమే. ఈ పైత్యంలోంచి బయటపడాలి. మన అనుభవం గొప్పది, మన అనుభూతిలోకి రావాలి. పొగమంచు పడుతున్నట్టుగా, తుంపరగా మంచు పడుస్తున్నట్టుగా, మరియు పండు వెన్నెల కురుస్తున్నట్టుగా, మంచి పిల్లగాలులు వీస్తున్నట్టుగా, సూర్యుని యొక్క ప్రతిబింబం, చంద్రుని యొక్క ప్రతిబింబం నీటిలో కనపడుతున్నట్టుగా, ఈ యొక్క ఎండమావులు పొగ వస్తున్నట్టుగా, ఇటువంటి లక్షణాలు మనకు అనుభవంలోకి రావాలి. అది గుర్తుపెట్టుకోండి. అవి ఎవరికైతే వస్తుంటాయో భగవంతుని యొక్క అనుగ్రహం వారికి కలిగింది, వారు భగవంతుని యొక్క కృపా పాత్రలు అయ్యారు కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి అనేటువంటి సంకేతం. కానీ నటన చేయకూడదు. నటన నాకు కావాలి, నాకు అయింది అని అంటే, భగవంతుడు ఉపనిషత్తుల ప్రారంభంలో చెప్తూనే ఉంటాడు. ప్రకరణంలో ఏంటంటే, ఎవరికైతే ఇటువంటి జ్ఞానోదయం కలుగుతుంటుందో వారు సమిత్పాని అంటే చేతిలో సమిధలు పట్టుకొని గురువు యొక్క సాన్నిధ్యానికి చేరుకుంటారు. ఈ సమిధగా అయంతయుధ్మ అనేటువంటిదే ఆ సమిధ. అయంతయుధ్మ ఆత్మ జాత వేదస్తే నేధ్యస్వ వర్ధస్వ చేదవర్ధే చాస్మాన్ అనే ఈ సమిధను, ఓ భగవంతుడా, ఈ ఆత్మ సమిధగా నీ జ్ఞానాగ్నిలోకి ప్రణిధానం, ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వరునికి సమర్పితం అయిపోవడం. అక్కడ నేను నాది అనేటువంటి ఈ భార్యాభర్తలది కానివ్వండి, ఇంటిది కానివ్వండి, సంపత్తిది కానివ్వండి ఉండకూడదు. ఇంకా బయటకు వచ్చి మనము సంస్కారం చేపిస్తే వచ్చేటువంటి దక్షిణతోటి మన జీవితాన్ని గడపాలి. దక్షిణతోటి, ఇక ఎవరైనా ఇచ్చినటువంటి వస్త్రాలతోటి, ఎవరైనా ఇచ్చినటువంటి భోజనంతో జీవిస్తే అప్పుడు పరిపూర్ణమైనటువంటి సాక్షాత్కారం అవుతుంటాయి. అందుకే ఈ యొక్క ఆశ్రమవాసం, అందుకే ఈ యొక్క తపస్సు చేసేవారు ఇల్లు వదిలిపెట్టి రావడం, హిమాలయాలకు వెళ్ళడం కారణం అదే.
నాది అనేటువంటి పట్టును మనం పట్టుకున్నంత వరకు ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే, కుంభమేళ జరుగుతుందంట ప్రయాగ్లో. జరుగుతుంటే బనారస్ నుంచి వీళ్ళు బయలుదేరారు. రాత్రి ఇక పని అంతా, వ్యాపారం అంతా ముగించుకొని బయలుదేరారు. రాత్రి ఇక చీకటిగా ఉన్నది. అయితే కాలక్షేపం కావాలి కాబట్టి వాళ్ళు బంగు, ఆ మందునంతా దంచుతున్నారు. శ్యామలయ్య గారు జాగ్రత్తగా వినండి. ఆ మందును దంచుకుంటూ, ఆ బంగు తాగుకుంటా, గంజాయి తాగే వాళ్ళు గంజాయి తాగుతున్నారు, బంగు తాగేటోళ్ళు తాగుతున్నారు. ఇక వంతుల వారీగా ఒక్కొక్కరు పడవ నడపాలి, ఒక్కొక్కరు ఆ గంజాయి దంచాలి, ఇంకొకరు తాగిపించాలి, ఇంకొకరు పాటలు పాడుకుంటా పోతున్నారు. తెల్లారి అట్లా ఈ రాత్రి 10 గంటలకు బయలుదేరారంటే అక్కడ తెల్లారి 4:30 5 గంటలకు అక్కడ ఒక అతను అన్నాడు, అరే భయ్య 5గా వస్తున్నది, ఎంతవరకు వచ్చామో చూడండి అని అన్నాడు. అంటే ఏమున్నది అంటే, అదే ఇక మనం ఇక్కడనే కాశీ ఘాట్లోనే కనబడుతున్నాం అని అంటే, అరే వీడికి బంగు బాగా ఎక్కినట్టున్నది, నువ్వు చూడరాని ఇంకొకటి పంపించింది. అతను చూస్తే అతనికి కూడా కాశీ ఘాటే కనబడుతున్నది. ఏమైంది అని, నీకు కూడా బాగానే ఎక్కినట్టున్నది రా అని చెప్పేసి ఒకరికొకరు అందరు లేచి చూస్తే ఏంటంటే అంతా కాశీ ఘాట్లోనే ఉన్నారు. పడవ నడిపిస్తున్నారు, గంజాయి తాగుతున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ ఆ లంగర్ని విడవలేదు. చూడు, బండి నడుపుడు లేదు. బండి నడుస్తున్నది, నడిపేది నడుపుతున్నారు, గంజాయి మొత్తంలోనే నడిపేది నడుపుతున్నారు పడవను. లంగర్ ఇడవలేరు, కింద తాళ్ళు ఇడవలేరు, దాన్ని లంగర్ అంటారు. అది ఇడవలేదు. ఇడవకపోతే ఎంత నడిపితే ఉన్నది, ఆనే ఉండదు. ఎన్ని పాటలు పాడితే ఉన్నది, ఎంత నడిపితే ఉన్నది. ఆ రకంగా మనం ఎంత ప్రవచనం చేసినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని ఉపనిషత్తులు చదివినా అది మనకు మనోరంజనం మాత్రమే. కానీ మనల్లో పరివర్తనం వచ్చేంత వరకు ఇవేవి చేయం. ఇక దాన్ని ఏమంటారంటే న్యాయశాస్త్రంలో దర్వీపాక న్యాయం. దర్వీపాక న్యాయం అంటే గరిట అన్ని వంటలు చేస్తుంది, అన్నిట్లలో తిరుగుతుంది, అన్ని రుచులను చూస్తుంటది, కానీ దానికి ఏ రుచి తెలియదు. గరిటకి ఏం తెలుస్తుంది, తింటే మనకు తెలుస్తుంటది కదా, మనం చేతున్నాం కాబట్టి. అందు గురించి అన్నంలో గరిట తిరుగుతుంటది ఉడకబెట్టడానికి, ఉడికిందో లేదో చూపించడానికి. కూరలో అడుగంటకుండా ఉండడానికి కూరలో తిరుగుతుంటది, చారులో తిరుగుతుంది, సాంబార్లో తిరుగుతుంటది, అన్నిట్లలో తిరుగుతుంటది, కానీ ఆ గంటకి ఏ రుచి తెలియదు. అట్లా దర్వి పాక న్యాయం. దర్వి అంటే గరిట, పాకం అంటే వంట, న్యాయం అంటే ఆ గరిట ఏ రకంగానైతే పదార్థ న్యాయం తెలుసుకోలేదో అదే రూపకంగా ఇక్కడ అనుభవపేతంగా ఈ యొక్క వేదారంభ సంస్కారంలో దయానంద సరస్వతి పదే చెప్తుంటాడు. ఉపనిషత్తుల్లో ప్రతి ఒక్క ఋషి చెప్తుంటాడు. ఇంకోటి కూడా అంటారు, గంత బంగారం గాడిద మీద పెడితే ఆ గాడిదకి ఏం బంగారం ఏం పనికిరాదు, ఎంతైనా పెట్టి తీసుకుపోవచ్చు అన్నట్టు. ముడ్డు మీద బంగారం ఉంటే బంగారం గాడిద మీద పెడితే అది వాడుకునేకి లేదు, దానికి ఇది చేయడానికి లేదు. అట్లా బంగారం వచ్చిన గాడిద లేక కూడా సరే కావచ్చు. అయితే సమిత్పాని, చేతుల సమిదలు తీసుకొని వెళ్ళాలి. సమిదలు తీసుకొని గురువు యొక్క సాన్నిధ్యంలో. ఇప్పుడు ఏంటంటే గురువు చెప్పేదేంటి చేసేదేంటి, బాలాజీ గారు చెప్పేదేంటి చేసేదేంటి, దగ్గరుండి చూసేది. ఈ పిల్లలను పంపించింది భగవంతుడు తల్లిదండ్రుల దగ్గరికి. అందుకే వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు మనతోటి ఏం చేయిస్తున్నారు. అందుకే అర్థం కాని శబ్దం, అర్థం కాని భావం, ఆ మాటలు రానటువంటి పిల్లలు కూడా ఎంత కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎట్లా చూస్తారంటే కళ్ళు ఆర్పకుండా చూస్తారు. ఏమన్నావు అర్థం కాలేదని. ఇక అప్పుడు మనం ఓడిపోయి అపో ఎట్లా చూస్తున్నాడు చూడు అని చెప్పేసి ముద్దుగా ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటున్నాం. వారి దృష్టి మళ్ళిస్తాం, కానీ వారు ఎత్తుకున్నా కూడా మళ్ళీ మన ముఖంలో ముఖం పెట్టి చూస్తారు. గమనించారా లేదా? మిగతా వాళ్ళంతా ఎట్లా ఉన్నారు, ఏది మాట్లాడారు. ఇది భగవంతుడు చూపిస్తున్నటువంటిది. అందుకని మనము అనుభవపేతంగా తెలుసుకుంటే జీవితం బాగుంటుంటది, మనం చదివిన దానికి సార్థకంగా ఉంటుంటది. సమిత్పాని అంటే చేతులు సమిద పట్టుకొని రావాలి, గురువు దగ్గరికి వచ్చేసి ఉంటే అక్కడ అనుభవపేతంగా తెలుస్తుంది. అప్పుడే సువచ్చలమ్మ గారి అభిప్రాయం నెరవేరుతుంది. భగవత్ అనుగ్రహం వస్తుంది. సరే, ఇప్పుడు ప్రసంగంలోకి వెళితే ఈ యొక్క 2వ బ్రాహ్మణం పూర్తిగా వస్తుంది.
రెండవది అయిపోయింది కదా, మూడవది బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయము 3వ బ్రాహ్మణం పూర్తిగా వస్తుంది చూడండి. 5వది ప్రసంగం. యథా అమూర్తం ప్రాణశ్చ యశ్చ అమంతరాత్మ ఆత్మన్ ఆకాశః ఏతద్ అమృతం ఏతత్యం తస్య ఏతస్య అమూర్తస్య ఏతస్య అమృతస్య ఏతస్య యథా ఏతస్య త్యస్య ఏష రసో యో అయం దక్షిణే అక్షన్ పురుషత్యస్య ఏష రసః. ఈ యొక్క సాక్షాత్కారం అనే రసంతో తన్మయత్వంలో ఉండడం. నిన్న శ్యామలయ్య గారు పాట పాడుతున్నాడు, ఈశ్వర నీదయ అనేటువంటిది కానీ పరమపిత అనేటువంటిది, ఆ రారా పోర అనేటువంటిది ఏంటంటే ఆ తన్మయత్వ భావంతో శారీరక ధ్యాస ఉండదు. ఇప్పుడు కవయిత్రి మొల్ల మీరాబాయి అయితే విశేషంగా వారు రాజవంశస్థులు. వాళ్ళ మరిది ఈ యొక్క భర్త చనిపోతే, అంటే అన్న చనిపోతే వదిన విరక్తి చెంది మొత్తం శ్రీకృష్ణుని భక్తిలో ఉండడం, ఇక దేహం ధ్యాస లేకుండా ఉండడం, ఆ రకంగా ఇల్లు వదిలి వీధులలో తిరుగుతూ ఉంటుంటే అతనికి కోపం వచ్చి ఆ తల వెంట్రుకలు కూడా కత్తిరించాడు. అంటే మరింత విక్షిప్తం చేశాడు అనమాట. ఎంత చేసినా కూడా ఆమె విచలితం కాకుండా శ్రీకృష్ణుని భక్తిలో ఉండి పాడడం, ఆ భక్తిమయంగా ఉండడం, తద్వారా ఆమె జీవితం అనేటువంటిది ఇక వారి అభిప్రాయం మేరకు సార్థకం చేసుకోవడానికి ప్రయత్నించారు. అందుకే ఈ యొక్క సాక్షాత్కారం అనేటువంటిది నేను నాది అనేటువంటి ఈ యొక్క దేహ అనుబంధాన్ని, సంపత్తిని, ఈ యొక్క భార్య భర్త ఈ ఇంటిని పిల్లలను పట్టుకొని ఉన్నంత వరకు అక్కడి ఆధ్యాత్మికం అనేటువంటిది బోధపడదు. అందుకే ఓం ప్రకాష్ పుస్తకానికి పేరు పెట్టేటప్పుడు అందరూ ఏమన్నారంటే ఈ పేరు సరిగా లేదు, ఇహపరలోకం సరిగా లేదు. నువ్వు 2 చెప్తున్నావు కదా, ఇహపరలోకములు అనాలి. ఇహపరలోకములో అంటేనే ఆ పేరు సరిగా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది సలహా ఇచ్చారు. అంటే ఇహపర లోకములు అన్నదానికి రెండింటిని మనం సాక్షిభూతంగా చూస్తున్నప్పుడు, 2 కనబడుతున్నప్పుడు ఇహపర లోకములు అనాలి. కానీ ఓం ప్రకాష్ ఏం చేస్తున్నాడు, ఇహంలో ఉన్నప్పుడు పరలోకం గురించి మనము చదువుకోవడం, ధ్యానం చేయడం, గురువు దగ్గరికి వెళ్ళడం, సాక్షాత్కారం చేసుకోవడం, అది మన పురుషార్థం. అది ఇంకా సాధించలేదు, ఇంకా ఇహంలోనే ఉన్నాం. ఇక ఇహం వదిలిపెట్టి పరంలోకి వెళ్తున్నప్పుడు, సాక్షాత్కారం అవుతున్నప్పుడు అక్కడ మనకు పరలోక ముక్తి లభించినప్పుడు ఇహలోకాన్ని వదిలిపెట్టాము. అంటే భగవంతుడు చూపిస్తున్నాడు కదా, ముందుకు పోవాలంటే వెనుక కాలం లేపి ముందట పెట్టాలి అని చెప్పేసి. అందు గురించి మనం ఇహంలో ఉంటే పరంలో ఉండం, పరంలో ఉంటే ఇహంలో ఉండం. అందుకే ఇహ పరలోకము అని పెట్టడం జరిగింది అనమాట. అక్కడ నడుస్తున్నట్టుగా గతిని చైతన్య స్ఫూర్తి. అమ్మ మహేశ్వరమ్మ గారు చెప్పండి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఆచార్యజీ ప్రశ్న, సాకారం లేనిదే నిరాకారం తెలుసుకోలేము అని చెప్పారు ఆచార్యజీ. దాన్ని కొంచెం వివరిస్తారా ఆచార్యజీ? అమ్మగారు, ఇప్పుడు ఇందాక అది జరిగింది ప్రయాగ కుంభమేళకు వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు కాశీ నుండి బయలుదేరినటువంటి వాళ్ళు ఆ పడవలో ఎక్కి పడవ నడిపిస్తున్నారు, గంజాయి తాగుతున్నారు, బంగు తాగుతున్నారు, పాటలు పాడుతున్నారు, భక్తిమయంగా పోతున్నారు. అది వాళ్ళ మైకంలో వాళ్ళు ఉన్నారు. కానీ ఆ పడవది లంగర్, ఆ తాడేడు వాళ్ళనే ధ్యాసే లేదు ఎవరికి. ఆ రూపకంగా ఈ స్థూలమును పట్టుకున్నటువంటి వారికి సూక్ష్మం బోధపడదు. విషయ అవగాహన ఉంటుంది, జ్ఞానోదయం అవుతుంది. కానీ అనుభవపేతంగా తెలుసుకోవాలి అని అంటే భగవంతుడు కూడా చూపిస్తున్నాడు. ఏమిటి అంటే శుక్ర అణువు స్థితిలో ఉన్నప్పుడు పిండ స్థితిలో ఉన్నప్పుడు చనిపోయేటువంటి పునర్జన్మకు కోసం వెళ్ళేటువంటి ఆ యొక్క జీవాత్మ స్థితిలో ఉన్నప్పుడు స్వర్గంలో ఉండేటువంటి
ముక్తాత్మ స్థితిలో లేము, ఆత్మస్థితిలో లేము, శుద్ధమైనటువంటి ఆత్మస్థితిలో లేము. భగవంతుడు ఒలిచి 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 చూపిస్తున్నాడు కదమ్మా. ఈ సూక్ష్మ స్థితి వేరు, స్థూల స్థితి వేరు. సూక్ష్మ స్థితి ఉన్నప్పుడు ఇప్పుడు వారు ఎవరు శ్యామలయ్య గారు చెప్పలేకపోతున్నారు. శ్యామలయ్య గారు మరి బాలరాజు గారు కూడా ఇవాళ చెప్తున్నది ఏంటంటే అన్నం నుండి మజ్జిగ అంటున్నారు. అన్నం నుండి మజ్జిగ అయితే ఇక పాలను పుచ్చుకోవడం, పాలను తోడు పెట్టడం ఎందుకు? అర్థమవుతుందా స్వామి? వెలిగిందా? మీది పాల వ్యాపారమే కాబట్టి. అందుకని ఈ యొక్క అన్నం స్థితిలో స్థూల అన్నమును పట్టుకొని ఉన్నంత వరకు ఆ అన్నమును ఒంటికి పట్టజేయడం, అన్నం యొక్క రసాన్ని ఆ ఒంటికి పట్టజేయడం, ఆ రసం ద్వారా రక్తంతో మాంసంతో మధ్య నుంచి మేధ నుంచి అస్థి నుంచి వీర్యం, ఈ యొక్క క్రమంగా మనల్ని నడిపిస్తూ చూపిస్తున్నాడు అనుభవపేతంగా. ఇప్పుడే ఈ రహస్యాన్ని ఇంకా లోతుగా తెలుసుకోవాలి అని అంటే ఆడ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ కేవలం ఆడవాళ్ళ సౌందర్యం గురించే, బట్టల గురించే, నగల గురించే, అలంకరణ గురించి, ఆడవాళ్ళ గురించి ఆలోచిస్తాడు. మగ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ మగవాళ్ళ యొక్క పౌరుషం, బలము, బలిష్టత, నేను, నా భార్య, నా పిల్లలు ఈ లోకంలోనే ఉంటాడు. అది పశు శరీరంలో ఉన్నటువంటి ఆత్మ పాశవికంగానే తన దృష్టితోటి. పక్ష శరీరంలో ఉన్నటువంటి ఆత్మ తన లోకము తనదే. కప్ప శరీరంలో ఉన్నటువంటి ఆత్మ తన లోకం తనదే. కుక్క శరీరంలో ఉన్నటువంటి ఆత్మది కుక్క లోకం. అర్థమవుతుంది అమ్మగారు? అంటే దీని సారాంశం అంతా ఏంటంటే జీవుడు అల్పజ్ఞుడు కాబట్టి ఎక్కడుంటే అక్కడే కూపమండూకం వల్లనే బావిలో కప్పలాగానే ఆ మాత్రమే తెలుసుకోగలడు, అంతవరకు సంతృప్తి పడగలడు. అందు గురించి ఈ స్థూలంలో ఉన్నప్పుడు సూక్ష్మ విషయం తెలుస్తుంది. ఒకరు చెప్తే చూస్తుంటాడు, లేదంటే తాను డాక్టర్ అయితే పరిశోధన చేస్తుంటాడు. శుక్రంలో జీవకణాలు ఈ రకంగా ఉన్నాయి, స్పామ్స్ ఈ రకంగా ఉన్నాయి అని చెప్పేసి పరీక్షణ చేసి పట్టుకోగలుగుతుంటాడు, అన్ని చేయగలుగుతాడు. కానీ అనుభవపేతంగా ఎప్పుడు అంటే భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టికోణము. పంచమహాభూతాలలో ఉన్నప్పుడు అన్న ఓషధులలో లేడు, అన్న ఓషధులలో ఉన్నప్పుడు పురుషుని శరీరంలో లేడు, పురుషుని శరీరంలో ఉన్నప్పుడు స్త్రీ యొక్క గర్భంలో లేడు, స్త్రీ యొక్క గర్భంలో ఉన్నప్పుడు ఈ యొక్క దేహ రూపంలో బయట లేడు, దేహ రూపంలో ఉన్నప్పుడు ఈ అసఫలమైనటువంటి దిశలో ముందుకు పోయేటువంటిది చనిపోయేటువంటి పునర్జన్మ ఆ అవస్థలో లేడు, పునర్జన్మ అవస్థలో ఉంటే ముక్తి అవస్థలో లేడు. ఈ రకంగా భగవంతుడైతే చూపిస్తున్నాడు కదా. మన అనుభవం మనది. నడుస్తూ పోతున్నప్పుడు బస్సులో లేము, బస్సులో లేనప్పుడు బస్సులో ఉన్నప్పుడు విమానంలో లేము, విమానంలో ఉన్నప్పుడు పడవలో లేము, పడవలో లేనప్పుడు ఎక్కడ ఉన్నామో అక్కడ వరకే మన సీమిత జ్ఞానం. చెప్పండి. ధన్యవాదాలు ఆచార్యజీ. ఒక ప్రశ్న అడగొచ్చు ఆచార్యజీ? యోగ నిద్ర గురించి ఇంకొంచెం చెప్తారా ఆచార్య? యోగ నిద్రకి ధారణకి ఏంటి వ్యత్యాసం అని? యోగ నిద్ర అంగములను అణువణువు శిథిలం చేయడం యోగ నిద్ర. ఇక ధారణ అనేటువంటిది పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం. ఇప్పుడు మనం సెల్ ఫోన్ మాట్లాడితే అవతల వారి సెల్ ఫోన్కు మన సెల్ ఫోన్కు మధ్య మన ఇద్దరిని కలిపేటువంటిది సెల్ ఫోన్ టవర్ కాబట్టి ఆ టవర్ నుండి వచ్చేటువంటి సిగ్నల్ మన ఇద్దరిని కలుపుతుంటది, మనం మాట్లాడుతూ ఉంటుంటాం. ఆ సిగ్నల్ ఉన్నంత వరకే ఇది సాధ్యం అవుతుంటది. సిగ్నల్ తెగిపోతే మన మాట ఆగిపోతుంటుంటది, ఒకరికి అర్థం కాదు, ఇక ఎందుకు పనికి రాకుండా పోతుంటది అన్నట్టుగా విషయం అస్పష్టంగా ఉంటుంటది. అర్థమవుతుందాము కదా? ఈ ప్రత్యయ ఏకతానత అనేటువంటిది ఇది హఠయోగం భాషలో త్రాటక విద్య అంటే ఒక బొమ్మను పెట్టుకొని దీపాన్ని పెట్టుకొని దీపమే చూడాలి, దృష్టి ఎటు మళ్లించకూడదు అనేటువంటిది. ఇక లేదంటే ఏదైనా వీళ్ళు యోగ సాధకులు ఏమంటారు, ఇష్టదేవుణ్ణి ధ్యానం చేయమని చెప్పేసి ఆ విగ్రహాన్ని వాళ్ళు తలుసుకుంటూ ఉంటారు. కానీ దయానంద సరస్వతి చెప్తుంటాడు ఏంటంటే
నువ్వు రూపాన్ని, ఆకృతిని ధ్యానం చేస్తున్నంత వరకు నీకు సత్యం బోధపడదు. అందు గురించి నువ్వు ఆ దీపం కాంతిని సగం చెయ్యి, మళ్ళీ సగంలోనే ధ్యాస పెట్టు, మళ్ళీ ఆ సగం చెయ్యి, దాన్ని అంతే చిన్నగా చిన్నగా చేస్తూ చేస్తూ సూదిమనంతా తీసుకురా. సూదిమన మీద ధ్యానం చేసి ఆ సూదిమనను కూడా సగం సగం చేసి మొత్తం ఎగరగొట్టి శూన్యంలో ధ్యానం చేయి, నిరాకారంగా ఉండాలి. అప్పుడు నీకు యథార్థం అనేటువంటిది ఏదైతే బోధపడుతుంటుందో అది నీకు ఇక నీ సొంతం అవుతుంటది. ఇక దాని మీద ఎవ్వరు ఎన్ని చెప్పినా ఏ భ్రమలు కూడా నిన్ను ప్రభావితం చేయవు. ఎప్పటి వరకు అయితే నువ్వు రూపాన్ని పట్టుకుంటావో అప్పటి వరకు నీకు ఎవరు ఏది చెప్తే వారి అభిప్రాయం బాగా నచ్చుతుంది. ఏ పుస్తకంలో ఏ రకంగా ఉంటే అదే నీకు నచ్చుతుంది. అది మోసం. ఒక ఆచార్యుడిది కానీ ఒక పుస్తకంది కానీ దాంతో నువ్వు ప్రభావితం అవుతున్నావు అని అంటే అది నువ్వు మోసపోతున్నావు అనేటువంటిది అభిప్రాయం. ఎప్పుడైతే నువ్వు స్వతహాగా, అందుకే భగవంతుడు కళ్ళున్న వారి కళ్ళను తీసేసి వారికి అనుభవపేతంగా తెలియజేస్తున్నాడు. తినేటువంటి వారికి పదార్థాల షడ్రుచులను అనుభవపేతంగా తెలియజేస్తున్నాడు. అందరికీ ఒకే విధంగా, అందరికీ ఒకే రకంగా, ఎవరైనా సరే. అందుకే దయానంద సరస్వతి ఏమంటున్నాడండి, నీవు దుఃఖపడుతున్నావు, నువ్వు బాధలు పడుతున్నావు, ఈ బాధ నుంచి తరించాలనుకున్నది నువ్వు కాబట్టి ఇదిగో సాధన, అదిగో దేవుడు, మధ్యలో నన్ను తీసుకురా. మిగతా వారు ఏమంటున్నారంటే ముందు నన్ను తృప్తి చేయి, నేను సంతృప్తి చెందితే నా అనుగ్రహం లభిస్తే అప్పుడు నీకు భగవంతుని గురించి తెలుస్తుంది. అందుకని ఈ యొక్క యోగ నిద్రలో ఉండేటువంటిది ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి, కళ్ళను శిథిలంగా వదిలేయండి, ఇక చేతులను శిథిలంగా వదిలేయండి, దవడలను బిగపట్టకూడదు, దవడలను వదిలేయండి. మీకు ఈ రకంగా ఈ రహస్యాన్ని చెప్పడానికి కళ్ళు మూసుకొని సావధానంగా ఉండండి. ఇది ప్రసంగం కాకపోయినా కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అమ్మగారు అడిగారు కాబట్టి. కదులుతున్నట్టుగా, అదురుతున్నట్టుగా, బెదురుతున్నట్టుగా, జారుతున్నట్టుగా, ఊరుతున్నట్టుగా, కారుతున్నట్టుగా ఏదైతే మనకు అనుభూతి కలుగుతుంటదో ఆ అనుభూతిని ఓం ప్రకాష్ చెప్పేది కాదు, ఇంకెవరో చెప్పేది కాదు, ఎక్కడో పుస్తకంలో రాసింది కాదు, మన శరీరం చెప్పేది వాస్తవం. శరీరంలో ఉన్నది ఉన్నట్టుగా చూడాలి. ఈ లేనిది కల్పించుకోకూడదు, ఉన్నదానికి కాదనకూడదు. మన శరీరం చెప్పేటువంటి భాష తల వెంట్రుకల నుంచి కాలిగోటి వరకు, కాలిగోటి నుంచి తల వెంట్రుకల వరకు అదరుతున్నట్టు, బెదురుతున్నట్టు, అణువణువున ఈంచు అణువణు వెంట్రుక మందంలో పూర్తిగా శరీరం పైన చూసిన తర్వాత శరీరం లోపలికి వెళ్ళాలి, రక్తపు నాడుల్లో ప్రవహించాలి, హస్త ఎముకల మధ్యలోకి వెళ్ళి చూసినప్పుడు మనకు క్యాన్సర్, ఎయిడ్స్, ఏ రోగం కానీ అన్ని బయటకు వచ్చేస్తుంటే మన శరీరం మొత్తం 300 సంవత్సరాలకు పైబడిగా. దయానంద సరస్వతి ఏమంటాడంటే, ఒరే జగన్నాథ్, నువ్వు నా శరీరాన్ని నేను 300 సంవత్సరాలకు పైబడి ఉండేటట్టుగా నేను తయారు చేసుకున్నాను, అటువంటిది నువ్వు ఈ రకంగా విషం పెట్టి మధ్యంతరంగానే దీన్ని ముగింపజేస్తున్నావు, చాలా అపకారం చేసావు అని చెప్పేసి అంటాడన్నమాట. అందు గురించి మన శరీరాన్ని మనము ఎక్కువ ఆయుష్ కలిగి ఉండేటట్టుగా మనం తీర్చిదిద్దుకోవచ్చు. ఈ యొక్క యోగ నిద్రలో చేసేటువంటిది ఈ ఏకతానత అంటే నిరంతర ప్రవాహం అనేటువంటిది ఈ టెలిఫోన్ సిగ్నల్ లాంటిది. అది ఓం ప్రకాష్ చదువుకున్నటువంటి గురుకులంలో స్వామి నిజానంద సరస్వతి అని ఒక స్వామిజీ ఉండేవారు. వారి శిష్యురాలు పూర్ణిమ అనేటువంటి ఆవిడ ఢిల్లీలో ఉండేటువంటిది. ఈ యొక్క నిజానంద స్వామి అనేటువంటి అతను హిమాచల్లో ఉండేవాడు. వారిద్దరు యోగ సాధనలో కూర్చుని మాట్లాడుకునేటువంటి ఎక్కడ హిమాచల్ ప్రదేశ్, ఎక్కడ ఢిల్లీ, ఏం మాట్లాడుకోవడం అంటే ఇది యోగ సాధనలో ఒకేసారి సమాధిస్తమైనప్పుడు మనకు సాధ్యమవుతుంది. దీనిని కొద్దిగా వీళ్ళు ఈ ప్రాణిక్ హీలింగ్ అనేటువంటి ఒక ప్రక్రియలో చెప్తున్నారు. కానీ ఆ ప్రాణిక్ హీలింగ్ అంటే ఏమిటి అనేటువంటి దాన్ని కోర్టులో ప్రస్తావించినప్పుడు, దాని మీద చర్చ జరిగినప్పుడు వాళ్ళు నిరూపించలేకపోయారు కాబట్టి దానికి ప్రామాణికంగా లేదనమాట. అది కేవలం మాటల వరకే ఉన్నది, యోగ ప్రశిక్షకుల వద్దనే ఉన్నది. ఆ ప్రాణిక్ హీలింగ్ లో ఏం చేస్తారంటే, ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి, ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తి తన ముందు ఒక దీపం పెట్టుకుంటాడు. ఇంకా వేరే ఇంట్లో కానీ, వేరే ఊళ్ళో కానీ, వేరే దేశంలో కానీ, వేరే ఖండాంతరంలో కూర్చున్నటువంటి వ్యక్తి కూడా అక్కడ దీపం పెట్టుకుంటున్నప్పుడు ఈ యొక్క దీపం మీదనే వారు దానికి మీద తదేక ధ్యాస పెట్టేసి వారు
చేస్తుంటారు, వారికి ఇద్దరికి సంకేతాలు కదులుతుంటాయి అని చెప్పారు. కానీ అది నిరూపించలేకపోయారు కాబట్టి అది ప్రామాణికం కాదు. కానీ ఈ యోగ సాధనలో ఉండేటువంటిది ఒక యోగి సాధనలో కూర్చుని బాధపడితే వేరొక యోగి వచ్చి సహకరిస్తుంటారు. ఆత్మ అది పరకాయ ప్రవేశంతో వచ్చి చేస్తుంటది. ఆ ప్రకరణం మనకు యోగ దర్శనంలో వస్తుంటుంటది. ఇంకా మనం ఈ యొక్క ఆశ్రమంలో ఇవన్నీ ప్రయోగాత్మకంగా మనం చేసి చూపించడానికి చాలా ప్రయత్నం చేయడం జరుగుతుంది. వ్యవస్థ అంతా జరుగుతుంది. అప్పుడప్పుడు మనము మనసులో అనుకుంటే కొంతమంది కరెక్ట్ అదే టైం కు వస్తారు. అది వేరు, అది వేరు. ఒక మనిషిని మనం అట్లా సంకల్పించుకుంటే ఆ మనుషులు అప్పుడప్పుడు కలుస్తారు. అరే మేము ఇప్పుడే అనుకుంటే మీరు వస్తారు అన్నట్లా అట్లా అనిపిస్తుంది. సంకల్పం అంటే జరుగుతుంది చాలా జరుగుతుంది అట్లా. అవును, అది తప్పని అనట్లేదు. ఆ ప్రకరణం వేరు. ఇప్పుడు తింటూ ఉండగా సరాన పడింది అనుకోండి, అప్పుడు ఆత్మీయులలో గుర్తు చేస్తున్నారని కూడా అంటుంటారు. ఈ ప్రకరణం వేరు, మనం చెప్పుకునే ప్రకరణం వేరు. అందుగురించి ఇవి అన్ని అనుభవపేతంగా వచ్చేటువంటివి. ఇప్పుడు మీరు చూసారు అమ్మగారు, శిథిలం అంటే ఏంటి? శిథిలం అంటే ఇంగ్లీష్ లో చెప్తారు, అలర్ట్ గా ఉండేటువంటి దానిని వదిలేయడం. అంటే బిగుసుకు ఉన్నటువంటి దాన్ని మన నియంత్రణ ఎక్కడైతే ఉంటుందో ఆ నియంత్రణను వదిలేయడం, శిథిలం అయిపోవడం. అందుకే భగవంతుడు పడుకోబెట్టేటువంటి ప్రక్రియలో ఏముంటది అంటే, జాగ్రత్త అవస్థలో మనం శరీరాన్ని సావధానంగా జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ పడుకున్నప్పుడు మన చెయ్యి ఎక్కడ పడిపోతుంటుందో, కాలు ఎక్కడ పడిపోతుందో మనకి సోయి ఉండదు. ఆ రకంగా శిథిలం జాగ్రత్త అవస్థలో చేయగలిగితే యథార్థం బయటకు వస్తుంటాయి. ఈ యొక్క హిప్నోటిజం దానిలోకి తీసుకెళ్తే వారు ఏమంటారంటే, ఈ యొక్క వ్యక్తి యొక్క అభిప్రాయం ఏంటని మనం చాలా జాగ్రత్త పడి మన రహస్యాలను పొక్కనీయకుండా ఎంత జాగ్రత్త పడినా వారు వశీకరణ చేసుకొని మన మనసులోంచి ఉన్నదంతా కక్కిస్తుంటారు. ఈ విషయం మీకు తెలుసు కదా? తెలుసు. అందు గురించి ఇక్కడ యోగ నిద్రలో అక్కడ ఏం చెప్తుంటారంటే, ఇది ఏదైతే అలర్ట్ గా ఉండాలనేటువంటిది, మన రహస్యం ఇతరులకు పట్టుబడకూడదు, ఇతరులు తెలుసుకోకూడదని మనం ఏదైతే జాగ్రత్త పడుతుంటామో ఆ అలర్ట్ తనాన్ని, ఆ యొక్క సావధానతను వీళ్ళు వశీకరణలో తన వశంలోకి చేసుకుంటారు. ఇక ఆ వశీకరణ కోల్పోయిన తర్వాత ఇక నువ్వు ఇలా అన్నట్ట కదా, అలా అన్నట్ట కదా అంటే, కాదు నేను ఈ రకంగా ఇట్లా అనుకున్నాను, అందుకే ఈ హత్య చేశాను, అందుకే నేను ఈ రకంగా చేశాను అని చెప్పేసి ఉన్నదంతా చెప్పేస్తుంటారు అన్నట్టుగా. ఈ శిథిల అవస్థలో ఏంటంటే శరీరంను అది బిగుసుకుపోయేటట్టుగా జాగ్రత్తగా, ఇప్పుడు ఈ సిక్స్ ప్యాక్ అనేటువంటిది 6 పలకలు కలిగినటువంటి శరీరాన్ని ఎవరైతే ఇష్టపడుతుంటారో ఆ పలకలు కలిగినటువంటి శరీరానికి మృత్యువు తొందరగా వస్తుంటుంటది. అందుకే భగవంతుడు ఏం చూపిస్తున్నాడు అంటే, కండ పట్టకూడదు శరీరం, వ్యాయామం చేయాలి. వ్యాయామం ఏంటంటే శారీరక వికాసం జరుగుతుంటది, అంతేగాని కండ పట్టిస్తే ఏంటంటే కండ పగిలిపోతుంది తప్ప దాన్ని సర్దుకోలేదు. మన భగవంతుడు మన శరీరాన్ని పుట్టించింది ఏంటంటే సహజంగా ఒక సొరకాయ లాగా. సొరకాయ ఏంటంటే పూర్తిగా సాగదీసినట్టుగా ఉంటుంటది. ఆ రకంగా మన శరీరం, ఈ యొక్క దండరెట్టలు కానివ్వండి, తొడలు కానివ్వండి, ఇవన్నీ కండ పట్టించలేదు భగవంతుడు. ఇవి వ్యాయామం చేసేవారు, కండలు పట్టించేవారు ఏంటంటే వారికి ఒక్కొక్కసారి శరీరం ఎట్లా నొప్పి లేస్తుంటది అంటే దానికి మాలిష్ చేయడానికి చాలా అవస్థలు పడాలి. మళ్ళీ వాళ్ళు తొందరగా చనిపోతారు, 100 ఏళ్ళు దాటారు వరకు కూడా, 100 ఏళ్ళ వరకు కూడా వెళ్ళారు అన్నట్టుగా. ఆ పలక అనేటువంటిది పలిగిపోతుంటది, దానికి సర్దుకోవడం రాదు. అందు గురించి ఈ యొక్క మన శరీరం ఈ రకంగా శిథిలంగా మెత్తగా ఉండడం. మెత్తగా ఉన్నది ఎంతైనా సర్దుకోగలం. ఇప్పుడు ఈ ప్రసంగంలో మీకు ఒక్కటే మాట, ఎముక గట్టిదా చర్మం గట్టిదా? ఎముక గట్టిదా అనే వాళ్ళు చెప్పండి. బలవంతులు బయటకు ఎక్కువ ఉంటారా, బలహీనులు ఎక్కువ ఉంటారా? ఎవరు సురక్షితంగా ఉంటారు? ఇంట్లో ఉన్నవారు సురక్షితంగా ఉంటారా, బయట తిరిగేవారు సురక్షితంగా ఉంటారా? బయట తిరిగే వాళ్ళు సురక్షితంగా. ఇప్పుడు పెళ్లి సాకుతోటి స్త్రీని ఆత్మీయుల ఇంటి నుంచి పరాయి ఇంటికి పంపిస్తున్నటువంటి దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సమిద అనేటువంటి దానికి కర్ర మీద కప్పేటువంటి తొక్క గట్టి ఉంటుందా, కర్ర గట్టిగా ఉంటుందా? కర్ర గట్టిగా ఉంటుంది, తొక్క గట్టి. తొక్క అన్నింటినీ ఎదుర్కొంటది. కాబట్టి ఈ చర్మము దెబ్బ పడితే
చితికిపోతుంది, చితికిపోతుంటది. అదే ఎముక అయితే పట్టుకుమని ఇరిగిపోతుంటది. ఎముకకు దెబ్బ తగులకుండా చర్మం కప్పబడి ఉన్నది. అందుకే మీరు ఈ క్రికెట్ ఆడే వాళ్ళు చూడండి, వాళ్ళు కాలుకి ముందు భాగంలో ఎముక దగ్గర వాళ్ళు కట్టుకుంటారు, అది వెనుక పిక్క దగ్గర కట్టరు. దెబ్బ తాకకుండా ఎముక దగ్గర ఆ ఎముకను కాపాడుతుంటారు. ఫుట్బాల్ ఆడేవారు కానీ క్రికెట్ ఆడేవాళ్ళు కానీ కాలు ముందు భాగం అది చాలా సున్నితమైనటువంటిది. చర్మం అయితేనేమో ఇట్లా వంగగలుగుతుంటది, చితికిపోగలుగుతుంటది. ఈ ఎముక అయితే ఇరిగిపోతుంటది. చర్మం ఎంత చితికిపోయినా కూడా దాన్ని మళ్ళీ అతుకు పెట్టచ్చు, పుంజుకోజేయవచ్చు. ఈ అమృతధార మనం చేసేటువంటి దీంతో ఇంకా చాలా మందులు ఉన్నాయి. తొందరగా మన మాంసం మళ్ళీ గాయం కూడా కనబడకుండా చేయవచ్చు, అది సాధ్యం. కానీ ఈ ఎముక ఏంటంటే ఇరిగిపోయిన తర్వాత అది అతుక్కోవాలంటే కొంత సమయం పడుతుంది. ఈ ఎముక అతుక్కోవడానికి ఆవు నెయ్యి, పసుపు, శుద్ధమైనటువంటి పసుపు, ఈ తొందరగా అతుక్కుంటుంది. బాలాజీ గారు ఏమైనా చెప్పాలా? మరి మైక్ ఆన్లో పెట్టారు, మాట్లాడుతున్నారు. అమ్మగారు చెప్పండి, అర్థమైందా? శిథిలం అంటే ఏంటంటే అలర్ట్ తనాన్ని కోల్పోవడం, అంతే. బిగుసుకు ధారణలో అదే ప్రత్యేక స్థానాన్ని ఏకదాటిగా అబ్జర్వ్ చేయడం. ఈ ధారణలో ఏకదాటిగా ఇప్పుడు మన టెలిఫోన్ సిగ్నల్ ఎట్లా అయితే ఉంటుంటుందో ఆ సిగ్నల్ ఉన్నంత వరకు మనం మాట్లాడగలుగుతుంటాం. ఇప్పుడు ఈ నిజానంద గారిది సరస్వతి వారి అమ్మగారు వారు యోగా సాధన చేస్తూ, ఈ సరస్వతి వారు ఢిల్లీలో కూర్చుంటారు, ఆ నిజానంద గారు హిమాచల్లో కూర్చుని వాళ్ళు యోగ సాధనలో మాట్లాడుకునేది, అది వారి సాధనను బట్టి ఉంటుంటాయి. ఇప్పుడు ఈ పరకాయ ప్రవేశంలో ఏంటంటే యోగ సాధన చేస్తూ బాధపడుతున్నటువంటి ఆత్మకు మంచి నైపుణ్యం పొందినటువంటి యోగిలోని ఆత్మ తన శరీరాన్ని వదిలి వెళ్ళి వారి శరీరంలోకి వెళ్ళి వారికి కావలసినటువంటి సహకారం చేసి మళ్ళీ తన శరీరంలోకి తిరిగి వస్తుంటాడు. ఇవన్నీ సిద్ధుల ప్రకరణంలో వస్తుంటాయి. యోగ సాధన, యోగ దర్శనం సిద్ధుల ప్రకరణంలో. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే. ఈ యొక్క ప్రాణం, వీటన్నింటికి మూలం ప్రాణ సాధన. ప్రాణాయామం చేయడం. అందుకే ఈ దయానంద సరస్వతి ప్రాణాయామం మీదనే ప్రత్యేక దృష్టి పెట్టాడు. పతంజలి మహర్షి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ 4 ప్రాణాయామాల ద్వారా మనం అనుకున్నది సాధించవచ్చు, మన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవచ్చు అన్నమాట. అందుగురించి ఈ ప్రాణాయామం అనేటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటిది. కానీ మన రాత్రి పడుకునేటప్పుడేమో అప్పుడు సమయం తెలియదు. సమయం తెలిసినా కానీ ఇక భార్యాభర్త పిల్లలతోటి కాలక్షేపం, టీవీ సీరియల్ చూసుకుంటే అప్పుడు ఆలస్యం అయితే పొద్దున లేవలేకపోతున్నారు, సమయానికి రాలేకపోతున్నారు. ప్రాణాయామం పూర్తి అవుతలేదు, ఈ సాధన పూర్తి అవుతలేదు. ఇవన్నీ ఓర్చుకోవడం, దీనినే తపస్సు అంటారు. తపస్సు అంటే ఇంకేదో ఇల్లు విడిచి పారిపోవడేది కాదు. మనం ఉన్న చోటని సర్దుకొని చేసుకునేటువంటి సమయం కేటాయించడం. దీన్ని శీతోష్ణ సుఖ దుఃఖాలను, కష్టాలను, బాధలను వీటన్నింటిని ఓర్చుకొని వేటికి ప్రభావితం కాకుండా మన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం తపస్సు. ఆచార్యజీ ప్రశ్న. ప్రశ్న అడగచ్చు ఆచార్యజీ? ప్రారంభంలో అడగండి. ఓం ఆచార్యజీ, అడగండి. ఇది ఉద్గీత ప్రాణాయం చేసేటప్పుడు మూలాధారం పైకెత్తాలన్నారు ఆచార్యజీ. అది న్యాచురల్ గా జరుగుతుందా? మన ప్రయత్నం పెట్టాలి ఆచార్యజీ అక్కడ? శ్యామలయ్య గారు ఇబ్బంది పడేది ఇక్కడే. జాలంధర్ బంధము, ఉడ్డియాల బంధము అని అనుకుంటారు. ఈ ప్రాణాయామం చేస్తుంటే సహజంగా పైకి లేస్తుంటది. లేచిన దాన్ని మన ప్రయత్నం పెట్టదు మూలాధారంలో అమ్మగారు లేచిన దాన్ని లేచినట్టు అట్లాగే పట్టుకొని ఉంచడం. అంతేగాని మనం ప్రయత్నపూర్వకంగా లేపడం ఇది నటన. సహజంగా మనం ప్రాణాయామం చేస్తున్నప్పుడు పైకి లేచిన దాన్ని లేచినట్టు అట్లాగే పట్టుకోవడం. అందుకే దయానంద సరస్వతి ఏమంటాడంటే
ప్రాణాయామం చేసేటప్పుడు ముక్కును చేతితో పట్టుకోకూడదు, సహజమైనటువంటి స్థితిలో చేయాలి, మన వివేకంతో చేయాలి. చేతితో పట్టుకున్నట్టయితే అది మన బలహీనత అవుతుంటది. ఈ చేతితో పట్టుకునేటువంటి వారికి ఇడా పింగళ, ఏ ముక్కు నుండి ఏ శ్వాస వస్తుంది, చల్లగా ఏ ముక్కులోంచి వస్తుంది, వేడిగా ఏ ముక్కులోంచి పోతున్నది అనేటువంటిది తెలియదు. అందు గురించి ఇడా పింగళ యొక్క పరిజ్ఞానం తెలియాలి అని అంటే చేతితో పట్టుకోకూడదు. ఈ యొక్క మీరు స్వామి రామదేవ్ గారు ఏదైతే చెప్తున్నారో హఠయోగంను బట్టి ఈ అనులోమ విలోమం అని చెప్పేసి చేతితో పట్టుకునేది చెప్తున్నాడు. అది చేతులు లేని వారికి అది చెప్పండి, ఎట్లా చెప్తారు? కాలుతో పట్టుకోమంటారా? కాదు కదా. అందుకని మన సాధన అనేటువంటిది సహజంగా మనం చేయగలగాలి. మన వివేకంతో మనం ఆపాలి, మన వివేకంతో దాన్ని వదలాలి. ఆ యొక్క అవగాహన అనేది ఇది స్వామీజీ యొక్క అభిప్రాయం ఏంటంటే సరళంగా ఉంటుంటది కాబట్టి అందరూ పట్టుకుంటుంటారు, ఎక్కువ మంది ఈ వైపు వస్తారు అనేటువంటి ఉద్దేశంతో. కానీ వారు చదువుకున్నటువంటిది గురుకులంలో, అక్కడ సహజంగమైనటువంటి ఈ ప్రాణాయామంలో వేదంలోను మరియు దర్శనంలోను యోగ దర్శనం ప్రకారంగా వారు పట్టుకోకుండానే చేశారు. కానీ పట్టుకోకుండా చేయాలి అని అంటే అది అందరికీ తొందరగా అవగాహనకు రాదు. అందు గురించి ఎక్కువ మందిని ప్రభావితం చేయడానికి, అందుకే 21 జూన్ 21కి యోగా దివసం చేస్తుంటారు కదా. మొత్తం ప్రపంచం అంతా అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చాడు. అది వారి ఉద్దేశం. అందరికీ యోగం యొక్క అవగాహన కల్పించాలి, అందరూ యోగ సాధన చేయాలనేటువంటిది. అర్థమవుతుంది అమ్మగారు? అర్థమైంది ఆచార్యజీ. ప్రభాకర్ గారు అడగండి. ఓం ఆచార్యజీ, అనులోమ విలోమ ప్రాణాయామం మరి సరైనదేనా కాదా? ఇంత అంటే చేయాలా? అది శారీరకంగా మనకు ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుంటది అంతవరకే, కానీ మనకు ఆధ్యాత్మికపరంగా చాలా విఘ్నం అది. ఇప్పుడు ఈ పతంజలి మహర్షి చెప్తున్నటువంటి బాహ్య ప్రాణాయామం, ఆభ్యంతర ప్రాణాయామం, సంభవృత్తి ప్రాణాయామం, బాహ్యాభ్యంతర విషయాక్షేపి మరియు ఈ యొక్క ఉద్గీతం అనేటువంటివి మనకు ఆరోగ్యపరంగాను ఉపయోగపడుతుంది, ఆధ్యాత్మికంగాను సహకరిస్తుంటాయి. ఇప్పుడు ఎక్కువ లాభం చేకూరేటువంటివి మనకు కావాలా, లేదంటే ఒక పక్షాన లాభం చేకూర్చి ఇంకొక పక్షాన హాని చేసేటువంటివి కావాలా? హాని లాభమయ్యేటివే కావాలి, కానీ హాని లాభాన్వితమైనవి కావాలి అంటే ఆచరణలో పెట్టినప్పుడు మనకు ఈ యొక్క పతంజలి చెప్పినటువంటివి, దయానంద సరస్వతి చెప్పినటువంటివి మాత్రం మనకు మేలు చేస్తుంటాయి. అనులోమ విలోమ చేసేటప్పుడు ఒక ముక్కు మూసి ఒక ముక్కు కాలు లభించుకొని ఇంట్లో వదలాలి. అదే ఈ విషయం తెలవనప్పుడు అది బాగుందని అనుకున్నాము, దానికంటే ఉత్తమమైంది అన్నప్పుడు దీన్ని ఆచరిస్తేనే మంచిది. అంతే అంతే. ఈ యొక్క ప్రాణ విద్యను సాధన చేసి అంతరాత్మతోటి ఈ యొక్క ఆకాశంలో అమృతత్వం అనుభూతిని మనం పొందాలి. పరిస్థితికి అతీతంగా ఉండగలిగి సాక్షిభూతంగా ఉండి అనుభవోపేతంగా విషయాన్ని తెలుసుకున్నప్పుడే మనకు విషయం మనది అవుతుంటది. ఏదైనా సరే, సాక్షాత్కారమైనా సరే, పరమాత్మ దర్శనమైనా సరే, ఏదైనా సరే అది మనది అవుతుంటది. ఇక ఎప్పటి వరకైతే పుస్తకాల్లో చదువుతున్నాము, రికార్డులలో వింటున్నాము, మరియు గురువు గారు చెప్పుడు మాటలు వింటున్నాము, అదంతా నటన. మనకు విషయం గురించి పూర్తిగా తెలుస్తుంటది, కానీ మన అనుభవం వేరు. ఆకలేస్తుందని చెప్పేసి అన్నప్పుడు వారికి పంచభక్ష పరమాణాల గురించి పిహెచ్డి చేసుకొని పుస్తకం తెచ్చి ముందర పెడితే ఆకలి తీరుతుందా? తీరదు సార్. మరి తింటేనే తినడం అనేటువంటిది అనుభవం, మన సొంత అనుభవం. అక్కడికి రావాల్సి భగవంతుడు చెప్పే ఉండండి శ్యామలయ్య గారు, భగవంతుడు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ అనుభవపేతంగా తెలుసుకోవాలి అనేటువంటిది భగవంతుడి యొక్క ఈ యొక్క సృష్టి రహస్యం. ఇక మనుషుడు చెప్పేది ఏంటంటే మేము గురువులో ఉన్నది ఎందుకు, మేము గురువులని చెప్తున్నాం కాబట్టి మీరు తెలుసుకోవాలి, శాస్త్రాలన్నీ చదవాలి. అందుకే దయానంద సరస్వతి చెప్తున్నది ఏంటంటే నీ దుఃఖం పోవాలంటే
ఇదిగో సాధన, అదిగో దేవుడు. నువ్వు సాధన చేసుకో, నువ్వు ముక్తి పొందు. మధ్యలో మమ్మల్ని తీసుకురాకు, గురువులను తీసుకురాకు. గురువు మధ్యలో ఉన్నంత వరకు శిష్యుడు దేవుణ్ణి పొందలేడు. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంటుంటదంటే, చలి పెడుతుందని చెప్పేసి ఎండకు కూర్చున్నప్పుడు మధ్యలో ఒక వ్యక్తి వస్తే అతని నీడ మన మీద పడుతున్నప్పుడు, సూర్యుని కిరణాలు మన మీద పడనప్పుడు మనకు చలిగానే ఉంటది కానీ వెచ్చగా ఉండదు కదా. అందుకే తప్పుకో అని చెప్పేసి వారు తప్పుకోలేకపోతే మనమే వారి నుండి దూరంగా వెళ్ళి కూర్చుంటాం. అది పరిస్థితి. బాలరాజు గారు వెలుగుతుందా? అది లోతుగా ఉంటుంటది అన్నట్టుగా. ఓం నమస్తే అండి. నమస్తే ఆచార్య, అందరికి నమస్తే. అంటే మార్గదర్శనానికి దయానందుడు గురువే కదండి. ఇప్పుడు దయానందుడు లేకుంటే విద్య ఎట్లకి వస్తుందండి ఆచార్యజీ? ఇప్పుడు మార్గదర్శనానికి మీరు మాకు ఇప్పుడు గురువులు, దయానందుడు ఆర్య సమాజ గురువుకి గురువు లేకుంటే విద్య అనేది, అంటే ఇక్కడ సబ్జెక్ట్ కి తర్వాత సాధనకి మధ్యన గురువు అవసరము. తర్వాత అవసరం లేదు, నీవు ఆ స్థాయి వెళ్ళిన తర్వాత గురువు అవసరం లేదు కదండి. ఆ స్థాయి చూపించడానికి అయితే గురువు అవసరం కదా. ఉపనిషత్తులు చెప్పేది, పతంజలి యోగ దర్శనం చెప్పేది, మార్గదర్శనం దయానంద సరస్వతి చెప్పేది ఎవరు? ఇప్పుడు మాకు తెలియదు, అజ్ఞానులు చెప్పేదైతే గురువే కదా స్వామి. ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పేది టీచరు, సబ్జెక్ట్ ఉంది చెప్పే గురువు టీచరు. ఆ టీచర్ ద్వారా మనకు సబ్జెక్ట్ అందుతుంది. కాకపోతే ఇక్కడ ఏమైందనంటే, ఈ పౌరాణికులు వచ్చేసి గురువునే దైవంగా భావించినారు. ఎవరు కూడా 2 కాళ్ళ శరీరం ఎత్తిన తర్వాత కేవలం గురువు రూపం మాత్రమే, అంటే బోధించే వరకే గురువు. సాధన తర్వాత ఆ పైనకి వెళ్ళిన తర్వాత అందరూ సమానం. కానీ మార్గాన్ని తీసుకుపోవడానికి ఒక గురువు అయితే అవసరమే కదా స్వామి. ఇప్పుడు మీరందరూ, మేమందరం ఇక్కడ జమైనం ఈ ఆన్లైన్ లో 10 మంది, అంటే మీరు ఉన్నారు కాబట్టి జమైనం కదండి. అగ్నిహోత్రి గారు వారు ఓం ప్రకాష్ ఏమంటున్నాడంటే, దయానంద సరస్ ఏమంటున్నాడంటే, ఇదిగో సాధన, ఇదిగో యోగ విధి. పతంజలి చెప్పేది కూడా అదే, ఇదిగో సాధన. వాళ్ళైతే గురువులే కదా, గురువులే విద్య గుడ్డు విద్య అన్నారు. అదే మరి ఇప్పుడు సాధన, స్వామి వినండి, యోగ సాధనను సాధింపజేసేసి ప్రాణాయామం యొక్క విధిని నిరూపించి మన ముందు పెడుతున్నప్పుడు సాధనను వారు నేర్పిస్తున్నారు కదా. ఇదిగో పద్ధతి, అదిగో దేవుడు, నువ్వు సాధన చేసుకుని పొందు. ఇప్పుడు లోపల సాధన చేస్తున్నప్పుడు అనేక రకాల సంశయాలు, అనేక రకాల స్థితులు కలుగుతున్నాయి. ఆ కలుగుతున్నప్పుడు ఆ విద్య చెప్పిన వాళ్ళకే మళ్ళీ మనం ప్రశ్నించి సమాధానం చేసుకొని సాధనలకు ముందుకు వెళ్ళడానికి అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు తెలివిగా మాట్లాడారు. ఇప్పుడు ఇదేంటంటే సందేహ నివృత్తి గురించి అదే సందేహ నివృత్తి గురించి, సందేహ నివృత్తి తప్పనిసరి. ఇప్పుడు చేసే వాళ్ళే గురువులు కదా. అవును, సందేహ నివృత్తి చేయాలి గాని మొత్తం లక్ష్యమే. ఇప్పుడు తినడం నేర్పించాలి కానీ, అమ్మ యొక్క ఉద్దేశం తినడం నేర్పించడం గాని చచ్చేంత వరకు తినిపించడం ఉద్దేశం కాదు కదా. స్వామి, మీరు ఇంతకుముందు ఏమన్నారు, ఒక ఆత్మ మోక్ష సాధనలో ఉన్నప్పుడు పరకాయ ప్రవేశం చేసి ఆత్మకు సహకారం చేస్తున్నారు, వాళ్ళు గురువులే కదా. అవును, గురువులే. గురువు సహకారంగా ఉండాలి గాని మొత్తం వారే సాధన చేసి మనకు అనుభవం. నేనే దైవం నన్నే మొక్కండి అనడం తప్పైతుంది. కానీ ఆయనను కూడా పరమాత్మ దారిలోకి మోక్ష దారి తీసుకుపోయే వాళ్ళు గురువులే. వాళ్ళని లేకుండా మనం ఎక్కడున్నామండి. గురువు వద్దనడం లేదు స్వామి. ఇప్పుడు దయానంద సరస్వతి కూడా చెప్తున్నాడు, ఇదిగో సాధన, అదిగో దేవుడు, నువ్వు సాధన అంతే. కరెక్ట్. అంటే మీరు గురువే చేయడానికి కూడా గురువు కావాలి కదా ఆచార్య. మీరు ఆ సాధన అదే ఆ సాధన చేయడానికి కూడా గురువు సమ్ముఖంగా నేర్చుకోవాలి కదా వారు అనేది. అంతే, నేర్చుకోవద్దనే కదా అమ్మ తెలిసేది. పతంజలి యోగ దర్శనంలో చెప్పేటువంటిది ఆ సాధన మాత్రమే. ప్రాణాయామం ఎలా కూర్చుండాలి, ఆసన సిద్ధి ఎలా ఉండాలి, ప్రాణాయామం ఎలా చేయాలి, సాక్షాత్కారం ఎలా అవుతుందో అదంతా ప్రత్యక్షంగా చేయించడమే కదా. అంతే అంతే. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత గురువు అక్కర్లేదు. నువ్వు గురువు అవుతాడు. ఓ మాచారి నేర్చుకున్న తర్వాత చాలా బాగా మాట్లాడారు, లోతుగా మాట్లాడారు. ఓ మాచారి తను గురువు కావాలి అంటే తను గురువులో ప్రశిక్షణ పొందేంత వరకు గురువు అవసరం, ప్రశిక్షణ పొందిన తర్వాత గురువు అవసరం లేదు. మన అనుభవం. సూర్యుని ఎండ కాపేటప్పుడు మధ్యలో మనిషి వచ్చినప్పుడు ఆ మనిషి పక్కకు తప్పాలి అంతే. మధ్యలో ఉన్నవాడు గురువు ఎట్లయితాడు? డైరెక్ట్ సూర్యుని చూపేవాడే గురువు అవుతాడు.
మళ్ళీ మధ్యన ఉన్నవాడు భగవంతునికి ఇక్కడ భక్తునికి మధ్యన ఉన్నవాడు గురువు కాదు. ఆ దారి చూపించి దారి చూపెట్టాడు. చాలా చాలా మంచిది, చాలా యథార్థం. దారి చూపెట్టాడు అంతే. దారి తెలియజేసే దిశానిర్దేశం చేసేవాడు గురువు. లాస్ట్ లో మీరు ఒకటి ప్రాణము జడం అన్నారు ఆచార్యజీ. ప్రాణము జడం కాదు, ప్రాణం చేదనము. దాని గురించి కొద్దిగా తర్వాత నెక్స్ట్ వారం ఆదివారం రావాలనుకున్నా నేను, కొద్దిగా నా పని బిజీ వల్ల. ప్రాణము చేతనమా జడమా అనేది మీరు దాని మీద కొద్దిగా తర్వాత చర్చించారు ఆచార్యజీ ఫ్రీ ఉన్నప్పుడు. సమయం అయిపోయింది, చాలా పరిధి అయిపోయింది కాబట్టి. ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదాలు. శంకా సమాధానాలతోటి ఆత్మను దగ్గరగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. పరమాత్ముడు అనంత విశ్వంలో ఉంటూ అందరికీ ఆది గురువుగా తెలుసుకున్నాము. దిశానిర్దేశం తెలుసుకున్న తర్వాత నేరుగా డైరెక్ట్ గా జీవాత్మ పరమాత్మ సంబంధం పెట్టుకొని పరమాత్మ ఆనందాన్ని పొందుతుంది. యథార్థం అది. ఆ వేదం చెప్తున్నది, ఉపనిషత్తు చెప్తున్నది, గురువులు చెప్తున్నారు. వాళ్ళు నేర్చుకొని అమ్మతత్వాన్ని తెలుసుకోవడం. వాళ్ళే రాకుండా అమ్మతత్వం తెలియదు కదా. ఆ విధంగా విజ్ఞానము ఒక అడుగు ముందుకు వేసిన తర్వాత అతను లేచి నడవగలుగుతాడు. అనే సత్యాన్ని మనం తెలుసుకున్నాము. వారికి ధన్యవాదములు. అనంతరము ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఇప్పుడు పుష్పమ్మ గారు వైదిక సంధ్యోపాసన. నమస్తే ఆచార్య. సర్వజ్ఞ నమః. మహేశ్వరమ్మ గారు చేయిస్తారా అండి? ఎదుటి వారికి అవకాశం కూడా అది గొప్ప మనకు అవకాశాన్ని. మహేశ్వరమ్మ గారు చేయిస్తారా? ఆచార్యజీ మూల మంత్రాలతో చేయించాలి ఆచార్యజీ. సరే సరే, కానీ అర్థ సహితంగా కూడా చేయించగలగాలి. తర్వాత మరి అభ్యాసం చేయండి. అబుదాబి నుంచి మహేశ్వరమ్మ గారు సంధ్యోపాసన చేయిస్తున్నారు, చూడండి. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః. సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం. మైక్ వేయండమ్మా, మైక్ లేదు. మైక్ రావడం లేదమ్మా. వినబడటం లేదా అండి? వినబడుతుంది. ఇప్పుడు వినబడుతుంది. ఓంకారం చేసేటప్పుడు కొంచెం వినబడదు అనమాట, అక్కడ వినబడతలేదు. సరే మంచి. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రేః శ్రయతాం స్వాహా. ఓం శం నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే. శం యోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుశ్చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలకరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం చ భీద్ధా తపసోధ్యజాయత. తతో రాత్రిజాయత. తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదధద్ విశ్వస్య మిషతో వశీ.
सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमथो स्वहम् ॐ शं नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शं योरभिस्रवन्तु नः ॐ प्राचीदिदग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः दक्षिणादिगिन्द्रो अधिपतिशिरस्तिरादि रक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः प्रतीची दिग्वरुणो अधिपतिः प्रदाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः उदीची दिक्सोमो अधिपतिः स्वदो रक्षिता शनिऋषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माशग्रीवो रक्षिता वीरुध इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः ऊर्ध्वादिबृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्थस्तु च उदुत्तं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्तवुत्तरं देवं देवत्रा सूर्य अगन्मज्योतिरुत्तमं तच्चक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्छरत पश्येम शरदः शतं जीवेम च दशशतं शृणुयाम च दशशतं प्रब्रवाम च दशशतम् अधीनाहस्याम च दशशतं भूयश्च शरदशतात् ॐ शं नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शं योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हो పరమేశ్వర దయానిధి నీ కృప వలన మేము చేసిన ఈ జప ఉపాసనాది ధర్మముల కర్మముల ద్వారా ధర్మార్థ కామ మోక్షములను మాకు సిద్ధింతుగాక మాకు సద్బుద్ధిని ప్రసాదించి సత్కర్మలు చేయనట్లు అనుగ్రహింతుగాక ప్రేరేపింతుగాక ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం శం నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శం యోరభిస్రవంతు నః ఇది వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞం. ధన్యవాదం ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః. మహేశ్వరమ్మ గారికి ధన్యవాదాలు. అటు శాంతి పాఠం. ఓం ద్యోః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्ति ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्ति कामा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పంపించండి.
సందేహ నివృత్తి చేస్తారు ఆచార్య గారు. ధన్యవాదాలు తండ్రి. ఓం నమస్తే ఆచార్య. సూచన ఏంటంటే ఇక్కడ అది ఊరిలో ఆ ఊరికి దూరంగా ఉన్నది ఆశ్రమం కాబట్టి అది ఆ పేరు పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి కరెంటు పోతుంటది. మళ్ళీ తర్వాత చూద్దామంటే ఏదైనా పొరపాటు ఉంటే సవరించడానికి చూస్తుంటే ఏంటంటే ఆ కరెంటు ఉన్నప్పుడేమో తొందర రాయడం జరుగుతుంటది. తర్వాత కరెంటు పోతే మళ్ళీ చేద్దాంలే అనుకుంటాం, ఇక తర్వాత వేరే పనిలో పడి మర్చిపోవడం జరుగుతుంటది. ఆ పేరులో ఏదైనా పొరపాట్లు ఉంటే సూచన చేయండి, ఎవరైనా సరే ఫోన్ చేసేయండి. ఫోన్ చేస్తే దాన్ని చూసుకొని సవరించడం జరుగుతుంటది. అది కావాలని చేసింది కాదు, ఆ రకంగా జరుగుతున్నది, అప్పుడప్పుడే జరుగుతున్నది కాబట్టి దానికి కారణం ఈ యొక్క సాంకేతిక లోపం మాత్రమే. ఓం నమస్తే ఆచార్య. నమః. శ్యామలయ్య గారు వెలుగొందే ఒకటి బల్బు దొరుకుతుంది చూడండి, అది తెచ్చిపోయండి ఆచార్య రూమ్ లో. కరెంట్ పోయినా కూడా అది కరెంట్ ఉన్నప్పుడు ఛార్జింగ్ తీసుకొని కరెంట్ పోయినప్పుడు పని చేస్తుంది. అది ఒకటి యూపీఎస్ కావాలి. ఛార్జింగ్ బల్బ్ వలన కూడా కరెంట్ ఉన్నప్పుడు అది ఛార్జింగ్ తీసుకుంటది, కరెంట్ పోయినప్పుడు పడుతుంది. అది కరెంట్ పోయినా కూడా అది కాదు, సిస్టమ్ పని చేయాలి కదా. అదేమో మీరు బల్బ్ మనకు బ్యాటరీ కావాలి, బ్యాటరీ ఉంటే బాగుంటుంది. మహేశ్వర గారు బహుకాల దర్శనం. నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య. మహేశ్వరమ్మ గారు ఇవాళ వస్తుండొచ్చు సూచన, నేను చెప్తాను మీకు. ఈరోజు